హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ ముందుకు ఒక రెసిపీతో వచ్చేసాను. మసాలా వడ అనమాట. చాలా చాలా బాగుంటుంది. బయట మనకి తింటుంటాం కదా, సో అలాంటి టేస్ట్ అలాగా క్రిస్పీగా ఉంటుందన్నమాట. చాలా చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో శనగ బ్యాల్ ఉంటుంది కదా, అందులో అనమాట. ఇంకా ఏమేమి దీనికి కావాల్సినకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దాము. ముందుగా ఇవి శనగ బ్యాళ్ళు ఒక 4-5 గంటల వరకు ఇవి నానబెట్టుకోవాలి. ఇలాగన్నమాట. అలాగే ఇంకొక మిగిలినవి కూడా మొత్తం నేను వేసుకొని పెట్టేసుకున్నా. దీనికి కావాల్సింది మెయిన్ కొంచెము మసాలా, కొద్దిగా అల్లము, కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు, మీ కారంకి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఎల్లిపాయలు, ఇవన్నీ మిక్సీ చేసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని, ఇందులో మనం చేసుకున్నటువంటి ఈ శనగ పిండిలో మిక్సీకి వేసుకున్నాం కదా, అన్నీ కొద్దిగా కొత్తిమీర గుప్పెడు, పుదీనా గుప్పెడు, కరివేపాకు కొంచెము, కట్ చేసుకున్నటువంటి చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, ఒక స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారం అవసరం లేదు, ఇంకా అదే సరిపోతుంది. తర్వాత ఇక్కడ కొంచెం గరం మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా ధనియా పౌడరు ఒక చిన్న స్పూన్ అనమాట. తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయల పేస్ట్ మొత్తం ఇవన్నీ వేసి బాగా పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని రెడీగా పక్కన పెట్టుకోవాలి. అలాగే ఈలోపు మనము ఆయిల్ కూడా స్టవ్ పైన పెట్టుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల ఉడకదు. సో ఇవి చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇలాగా మనకు ఎన్ని పడితే ఆ ఆయిల్లో అన్ని పెట్టుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలాగా ఫ్లేమ్లోనే చేసుకుంటూ ఉండాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగ ఫైనల్గా మంచి కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుంటే చాలా బాగుంటుంది. చూసేకి ఎంత బాగుంది, అలాగే తినడానికి కూడా అంతే బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికి కూడా ఈ ఛానల్ని మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకి వీడియోతో వస్తాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.